హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గేమింగ్ మోహిత్ యూట్యూబ్ ఛానల్. నాకైతే కొంచెం థ్రోట్లో ప్రాబ్లం వచ్చిందనమాట. చూడండి, గొంతు పట్టింది, వింటున్నారా? అందుకనే ఈసారి కూడా 4th ఎపిసోడ్ కూడా వీడియో బాగా లేట్ వస్తుంది. సరే, లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగింది మీ అందరికి గుర్తుంది అనుకుంటా. మనమైతే ఒక ఫెరారీ ఎక్సైటీ ప్రోటో అనే కార్ని మనం స్టీల్ చేసాం. ఆ కార్ అయితే మనకి కేకలా నచ్చింది, అంటే బాగుంది కదా, అందుకని. కానీ దాన్ని అయితే మనం ఇప్పుడు అమ్మేయాలి. ఈ అబ్బాయి మన గ్యాంగ్ వెహికల్ని తీసుకొచ్చాడా? మార్నింగే తెచ్చి పెట్టినట్టున్నాడు మన ముందు, అంటే వచ్చాడని. సరే, ఒకసారి చెప్పేద్దాం, థ్యాంక్ యూ చెప్పేద్దాం, వెళ్ళిపోమందాం. మన గ్యాంగ్ వెహికల్ మనం గ్యారేజ్లో పెట్టేసుకుందాం. సరే, తను వెళ్ళిపోతాడు, మనం ఏదో గ్యాంగ్ వెహికల్ని గ్యారేజ్లో పెట్టేద్దాం. లైట్స్ ఆపడం మర్చిపోయినట్టున్నాడు, కొంచెం బ్యాక్. ఓకే, లైట్గా. సరే ఫ్రెండ్స్, నేనేటనుకుంటున్నానంటే మనం స్టీల్ చేసాం చూడండి ఫెరారీ కార్ని, దాన్ని అయితే మనం అమ్మేసి ఆ తర్వాత గ్రీన్వుడ్ని కూడా అమ్మేసి వచ్చిన డబ్బులతో ఒక కొత్త కారుని బైక్ కొనుక్కుందాం అనుకుంటున్నాను. ఏమో మరి చూడాలి. అవునండి, మ్యాప్లో మార్క్ చేసుకుందాం మన సీక్రెట్ గ్యారేజ్ లొకేషన్ని, ఎయిర్పోర్ట్ దగ్గరలోనే. ఓకే, వెళ్దాం. నేను ముందైతే మనం ఇప్పుడు స్వీట్ దగ్గరికి వెళ్ళాలి. అన్నీకి ఒకసారి చెప్పేద్దాం, ఇలాగా నేను అమ్మేయాలనుకుంటున్నాను 2 కార్లని, నువ్వు ఒక డీలర్ని చూసి అంటే డీలర్ని చూడు అని మనం అమ్మడానికి. సరే ఉండండి, కార్ని జాగ్రత్త పార్క్ చేసి ఇప్పుడు వెళ్దాం స్వీట్ దగ్గరికి. స్వీట్ మ్యాక్సిమం ఇంట్లోనే ఉండుంటాడు, ఇలా ఉండండి. ఇంటికి కీస్ వేసినట్టున్నారు, తాళాలు వేసినట్టున్నట్టు కనిపిస్తుంది. సరే ఫ్రెండ్స్, స్వీట్ అయితే నాకు ఇప్పుడే కాల్ చేశాడు. అదే నేను కాల్ చేశాను అనమాట. ఇంటికి తాళం వేస్తుంది, ఏదో మీటింగ్ పని మీద బయటికి వెళ్ళాడంట. అయితే అన్నయ్య ఏంచో అక్కడక్కడ ట్రక్ అలాంటిది ఏదో పెట్టాడంట. డీలర్తో కూడా మాట్లాడేసాడంట 2 కార్లకి, వేరే డీలర్స్. అయితే అక్కడ ఏదో ట్రక్ ఏదో పెట్టాడంట. మనం 2 కార్లని ఒకేసారి క్యారీ చేసుకొని తీసుకెళ్ళడానికి ముందు మనం గ్రీన్వుడ్లో వెళ్దాం. ఓకే, గ్రీన్వుడ్లో ఎక్కుదాం. సరే, ఆ ట్రక్ అయితే మనకి యూనిటీ స్టేషన్ అని అది స్టేషన్ ఉంటుందంట, రైల్వే స్టేషన్ అక్కడ ఉందంట. పైగా ఆ ట్రక్ ఎలాగుంటుందంటే ఫ్లోర్స్గా ఉంటుంది. అంటే మనం ఒకేసారి ఎక్కువ కార్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి. మనం కార్ని సైడ్ కాపీసి ఒకసారి మార్క్ చేసుకుందాం మ్యాప్లోని. ఉండండి, మ్యాప్ ఓపెన్ చేస్తాను. మన సీక్రెట్ గ్యారేజ్కి అది దగ్గరే. జస్ట్ మన సీక్రెట్ గ్యారేజ్కి బయటకు వచ్చి వే అంట చూడండి, బయటకు వచ్చాక అక్కడ ఇచ్చిన మధ్యలో రైల్వే గేట్ ఒకటి ఉంటుంది. ఆ గేట్ దాటితే యూనిటీ స్టేషన్ వచ్చేస్తుంది. సరే, నేనైతే మ్యాప్లో మార్క్ చేసుకున్నాను. ముందు మనమైతే వెళ్దాం. వెళ్ళాక అప్పుడు చూద్దాం ఆ ట్రక్ ఎలాంటిదో కూడా చూద్దాం. నేను ఇప్పటివరకు అలాంటి ట్రక్ ఎక్కడ వెళ్ళలేదు. సరే, చూద్దాం. నేనేంటనుకుంటానంటే మన ఫెరారీ ఎక్సైటీ ప్రోటోని ఒక 10 lakh అంటానండి, $10 million అమ్మేద్దాం అనుకుంటున్నాను. $10 million. ఏమో మరి అతను ఎంత కొనుక్కుంటాడో చూద్దాం. మనం రేట్ ఫిక్స్ చేయలేనండి, ఎందుకంటే స్టోలెన్ కార్ కదా. అతనే రేట్ ఫిక్స్ చేసుకుని అతనే తీసుకుంటారు. సరే, నేనైతే వచ్చాను అక్కడికి. నాకు ఎక్కడెక్కడ ట్రక్ ఏది కనిపించట్లేదు. ఉన్నట్టు కార్ అందాక లోపల పార్క్ చేద్దాం. అంటే పార్కింగ్ అంటే ఇక్కడ ఆపేసి ఒకసారి అన్నీ కాల్ చేసి అడుగుదాం ట్రక్ ఎక్కడ ఉందనేది. ఉండండి, అన్నీకి ఒకసారి కాల్ చేద్దాం. కాంటాక్ట్స్ స్వీట్. ఓకే, సరే ఫ్రెండ్స్, ట్రక్ అయితే అన్నీ తెప్పించి పెట్టేసాడు అనమాట ఇక్కడ. అంటే అది ముందుకు నుంచి ఉంది, మనం చూసుకోలేదు. ఇదిగోండి, ఆ ఎదురు కనిపిస్తుంది చూడండి, బ్లూ కలర్ది, అదే ట్రక్. అవునండి, రోడ్ క్లియర్ అన్న ట్యాక్సీ వెళ్తున్నాయి. ఇదే అనమాట ట్రక్. ప్యాకర్ అంటారంట దీన్ని. దీనిలో నీకు ఒకేసారి ఎక్కువ వెహికల్స్ మ్యాక్సిమం 6 వరకు లోడ్ చేయొచ్చు. కొంచెం చిన్నవి అయితే 7-8 వరకు కూడా వెళ్తాయి. బైక్స్ అయితే కొంచెం ప్రాబ్లం అవుద్ది ఎక్కించడానికి. సరే ఉండండి, మన కార్ని గ్రీన్వుడ్ని ఇక్కడ పార్క్ చేసి వెళ్దాం. ఆ ట్రక్ని కొంచెం బయటకు తీసి గ్రీన్వుడ్ ఆ ట్రక్ మీద ఎక్కించుకొని తీసుకెళ్ళిపోదాం. అక్కడికి వెళ్ళాక మనం సీక్రెట్ గ్యారేజ్ దగ్గరికి తీసుకెళ్ళి
ఫెరారీ ఎక్సైటీ ప్రోటోని కూడా అక్కడ ఎక్కించుకొని తీసుకెళ్ళిపోదాం, మొత్తం అమ్మేద్దాం రెండింటిని ఒకేసారి. అయినా ఆగండి, వేరే వేరే డీలర్స్ కదా, రెండింటిని ఒకేసారి తీసుకెళ్ళి ఏం చేస్తాం? సరే ఇప్పుడు ఏదో అన్నీ చెప్పాడు మరి ఇలా చేయమని, చూద్దాం. నేను ట్రక్ను కొంచెం ముందుకు తీసుకొచ్చాను, కొంచెం బాగా వ్యూ వస్తుంది కదా మీకు ఇప్పుడు. అవునండి, ఇటు నుంచి తీసుకెళ్ళి కార్ని ఇలా తిప్పి వెనక నుంచి ఇలా పెట్టవచ్చు. ఇదిగోండి ఇలా పైకి ఎక్కుతుంది కారు. సరే ఎలాగైతే అలాగా ముందు పెడదాం, దీన్ని కొంచెం ఇంకా ఫ్రంట్కి తీసుకొద్దాం, లేదంటే ఇలా ఉంచేద్దామండి. ముందు మనకు పెట్టాల్సింది గ్రీన్ వుడ్, ఇది కాదు. కొంచెం అదిగోండి పైన ఇది లేచింది చూడండి, టాప్ డెక్ చూడండి, పైకి లెగుస్తుంది, కింద దిగుతుంది. లోపల బటన్ ఉందన్నమాట, ఆ బటన్ ఒకసారి కదా లెగుస్తుంది పైకి, అదిగోండి పైకి లేపించుతాం మనమైతే. సరే ముందు దిగుతాను, గ్రీన్ వుడ్ ఎక్కించేద్దాం. ఇలా చూసాం కదండి, చిన్న సందులోకి వెళ్ళాము, దానిలో నుంచి తీసుకెళ్తాను గ్రీన్ వుడ్ని. మ్యాక్సిమం గీతలు పడకుండా జాగ్రత్తగా డ్రైవ్ చేస్తాను. అయ్యో వీళ్ళంటే వెగాస్ గేమ్ వాళ్ళు అడ్డంగా ఉన్నారు, వీళ్ళంటబ్బా నన్ను కారు నుంచి బయటికి లాగేశారు. సరే ఫ్రెండ్స్, నేనైతే బావగారు కాల్ చేసి చెప్పాను, బావగారు మళ్ళీ వాళ్ళు తిట్టారు. వాళ్ళైతే ఏమనుకున్నారంటే గ్రోవ్ షీట్ వాళ్ళ ప్యాకర్ ట్రక్ని అంటే ఆ ట్రాన్స్పోర్ట్ వెహికల్ని వీళ్ళెందుకు తీసుకెళ్ళిపోతున్నారు, అదే ఈ అబ్బాయి ఎందుకు దొంగ అంటే తీసుకెళ్ళిపోతాను అలాగా అని అనుకుని తిట్టారనమాట, కొట్టారనమాట నన్ను. బావగారు అయితే వాళ్ళు తిట్టారు. అంటే ఇది కూడా ఒక రకంగా గ్రోవ్ షీట్కి రెస్పెక్ట్ ఇస్తున్నట్టే, గ్రోవ్ షీట్ గ్యాంగ్కి. షీట్ ఇక్కడ దారి ఉందా, నేను ఎందుకు ఇంత కష్టపడి అక్కడి నుంచి తీసుకురావాలి. ఫోన్లో నెలకొండ తీసుకొచ్చాను కదా, పెట్టేద్దాం. ముందు కొంచెం స్క్రాచెస్ పడకుండా పెట్టాలి, లేదంటే మళ్ళీ డెలివరీ టైం కదా. డెలివరీ టైం అంటే కార్ని డెలివరీ ఇస్తున్నాం కదా, మనం అమ్మేస్తున్నాం కదా, కొంచెం నీట్గా ఇవ్వాలి, లేదంటే బాగోదు, మన పేరు పోద్ది, గ్రోవ్ షీట్ పేరు, గ్రోవ్ షీట్ గ్యాంగ్ పేరు. సరే ఉన్న నీట్గా ఎక్కిస్తాను. సరే ఫ్రెండ్స్, నేనైతే ఎక్కించాను కార్ని, ఎలాగోలా జాగ్రత్త పెట్టాను, కానీ అది కొంచెం అడ్డంగా ఉంది, పడిపోద్దేమో అనిపిస్తుంది. సరే మన నమ్మకం ఉంటుంది కదా, సరే వెళ్దాం. కొంచెం మెల్లగా తీసుకెళ్ళాలి, దగ్గర కాబట్టి మెల్లగా తీసుకెళ్తే ఏటి అవ్వదు. పడిపోతుంది అనుకుంటా, జారుతుంది. పడిపోయింది. ఇలాగైతే కష్టమైన అబ్బా, ఇలాగ ఈ ట్రక్కుతోని. నేను ట్రక్ కొంచెం పక్క కాపేసి దిగుతాను. పోలీస్ చేస్తాను రవణ. సరే ఉండండి, గ్రీన్ వుడ్ అయితే తీసుకున్నాను. షెట్ డోర్ కూడా డ్యామేజ్ అయింది, గ్లాస్ కూడా లైట్ అయిపోయింది, ముందున చిన్న లైన్ కూడా గీత పడింది. సరే రిపేర్ చేయించాలి ఎప్పుడు గ్రోవ్ షీట్ వర్కర్స్ని పిలిపించి. సరే ఫ్రెండ్స్, నేనైతే ప్యాకర్ని గ్రీన్ వుడ్ అన్నింటినీ తీసుకొచ్చి మన సీక్రెట్ గ్యారేజ్ దగ్గర పెట్టాను. ప్యాకర్ని అయితే అందుకు బయటని పెట్టాను, పార్క్ చేశాను. ఉండండి, దిగి గ్రీన్ వుడ్ని కూడా గ్యారేజ్లో పెట్టాను, దిగి చూపిస్తాను మీకు. గ్రీన్ వుడ్ ఇప్పుడు ఫెరారీ ఎక్సైటీ ప్రోటోని రెండింటిని కలిపి ఎక్కిస్తాను ప్యాకర్ మీదకి. ఇదిగోండి ఈ రెండింటిని పెట్టాను. ఉండండి, ముందు ఫెరారీ ఎక్సైటీ ప్రోటోని పెడదాం. కొంచెం చెప్పాను కదండి, నాకు కొంచెం థ్రోట్ ప్రాబ్లం వచ్చిందని, వాయిస్ కొంచెం అంతగా సరిగ్గా రావట్లేదేమో మీకు, సారీ. ఈ ఒక్క వీడియోకి వెళ్ళగా నెక్స్ట్ వీడియో నుంచి నార్మల్గా వస్తున్నారండి వాయిస్. కొంచెం బాగా జ్వరంలాగా వచ్చిందనమాట, అందుకని అలాగ అయిపోయింది నాకు థ్రోట్. సరే ఉండండి, నీట్గా పార్క్ చేద్దాం ఫెరారీ ఎక్సైటీ ప్రోటోని. అదే డోర్ మూసుకోలేదు. సరే సూపర్ కార్ కదండి, ఆటోమేటిక్గా మూసుకుని పోద్ది అదే. సరే గ్రీన్ వుడ్ని తీద్దాం ఇప్పుడు. ఎంతైనా మన గ్రీన్ వుడ్ సౌండ్ కూడా వేరులేండి. నెక్స్ట్ టైం మనం ఒక సొంతగా అంటే థర్డ్ హ్యాండ్ సెకండ్ హ్యాండ్ కాకుండా మన ఓన్ డబ్బులతో ఫస్ట్ హ్యాండ్ కొత్తగా న్యూ మోడల్ గ్రీన్ వుడ్ని తీసుకుంటాను నేను. మళ్ళీ ఇదే పెయింటింగ్స్తోని, ఇదే కలర్స్తోనే, వైట్ అండ్ గ్రీన్, ఫుల్ మోడిఫైడ్ గ్రీన్ వుడ్ని తీసుకుంటాను నేనైతే. ఉండండి, వీటిని కొంచెం టాప్ డెక్ని ఎత్తుదాం. డెక్ ఎత్తాక గ్రీన్ వుడ్ బాగా చివరికి వచ్చింది, ఆయన పడదలండి. ఇది ఇప్పుడు నేను ఎలా టర్నింగ్ తిప్పాలి, అందాక ఇక్కడ ఉంచేద్దామండి. పైగా మీకు అలాగా ఏరియా కూడా చూపిస్తాను. మన గ్యారేజ్ వెనక చిన్న గార్డెన్ ఉంది, ఆ ఇంటి వెనకన అంటే చిన్న గార్డెన్ టైప్ చిన్న గడ్డిలాగా పెరిగింది. నేను ఇంట్లోకి వచ్చాను పొరపాటున. వెళ్దాం, బయటకు వెళ్ళి చూపిస్తాను మొత్తం.
అది చిన్న షార్ట్ కట్ కూడా ఉంది ఎయిర్పోర్ట్ దగ్గర వెళ్ళడానికి. అంటే ఇది రోడ్ అంతా చుట్టుకుని వెళ్ళకుండా చిన్న షార్ట్ కట్ బైక్లు కట్టి వెళ్ళిపోతుంది. అది కూడా ఇరిపోయిన గోడను చూసారా, దాని నుంచే ఈ గోడ కూడా దూకడానికి సీజే కొన్ని రోజులు ప్రాక్టీస్ చేశాడు. అంటే స్టీల్ చేస్తున్నాం కదా వెహికల్స్, అందుకనే ప్రాక్టీస్ ఉండాలి కదా అని. అప్పుడు గోడ దూకి వెళ్తే స్నీక్ చేస్తూ కొంచెం ఈజీ అవుద్ది స్టీల్ చేయడానికి. పైగా ఇది మన ఇల్లు, ఇది మన గ్యారేజ్, దీనిపైకి ఎక్కలేవులండి. సీజీ అయితే బాగా కష్టపడ్డాడు, ప్రాక్టీస్ చేశాడు. అది మనకి ప్యాకర్, అదే కార్లు 2 ఎక్కించుంటాయి. ఇది మన గ్యారేజ్ ఖాళీ అయిపోయింది ఇప్పుడు. పైగా ఇప్పుడు నేను స్వీట్కి కాల్ చేసి చెప్పాలి, ఇలాగ నేను రెడీ అయిపోయాను, ప్యాకర్ మీద 2 కార్లు ఎక్కించానని. సరే ఫ్రెండ్స్, నేను స్వీట్కి కాల్ చేసి చెప్పాను. స్వీట్ ఏంటంటే నువ్వు ఇప్పుడు ప్యాకర్ మీద ఇవ్వకు, ఇప్పుడే తన కాల్ వచ్చిందంట. అంటే డెలివరీ ప్లేస్ మార్చారంట, మన పేమెంట్ ప్లేస్ ఇక్కడే మన యూనిటీ స్టేషన్ దగ్గరే అతను ఇస్తారు మనకి, కార్ డెలివరీ తీసుకుంటారు. ఫెరారీ ఎక్స్ఐటీ ప్రోటోది. ఇప్పుడు మనం మార్నింగ్ వెళ్ళాలి, అందాక లోపలికి వెళ్ళి పడుకుందాం. పైగా మన సూట్ కూడా అన్నీ ఇప్పుడు తెప్పించాడు. ప్యాకెట్ని గ్రోసరీ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు, వాళ్ళే సూట్ కూడా ఇచ్చారు. సరే ముందు పడుకుందాం. సరే ఫ్రెండ్స్, మార్నింగ్ అయితే అయిపోయింది, సీజీ అయితే రెడీ అయిపోయాడు. చూడండి సూట్ కూడా బాగుంది, ఉన్నట్టు చూపిస్తాను. పైగా బ్లాక్ షూస్ కూడా వేసాడు, బాగున్నాయి మ్యాచింగ్. అన్ని వాళ్ళే ఇచ్చారు, గ్రోసరీ వాళ్ళే. మనం కూడా కొనుక్కున్నాం, అంటే షూస్ మనం కొనుక్కున్నాం, సూట్ వాళ్ళు ఇచ్చారు. నాకు ఇక్కడ ఈ ఊర్లో సూట్ ఎక్కడ అమ్ముతారో తెలియదు. సరే ముందు మనం ఫెరారీని డెలివరీ ఇద్దాం ఫస్ట్ యూనిటీ స్టేషన్ దగ్గర. తర్వాత గ్రీన్వుడ్ని వాళ్ళు అక్కడ పార్కింగ్ ప్లేస్ ఉంటుంది చూడండి, అప్పుడు మనం మోడిఫికేషన్ కానీ వెళ్ళామా అక్కడ ఇవ్వాలి. సరే ఉండండి, ఆగి మీకు ఒకసారి దిగి చూపిస్తాను. వెనక నా వైట్ అని చూడండి, అది మిల్కీ వైట్ లాగా మెరుస్తుంది కదా. సరే ఒకసారి అలా స్వీట్కి కూడా కాల్ చేసే పెద్ద నేను రెడీ అవుతాను, అదే బయలుదేరుతున్నాను. సరే ఫ్రెండ్స్, నేనైతే అన్నీ కాల్ చేసి చెప్పాను, నేను రెడీ అయిపోయాను, బయలుదేరుతాను డెలివరీకి అని. అని అయితే యూనిటీ స్టేషన్ చెప్పాడు డెలివరీ పాయింట్. అలాగే ఇక్కడ ఒక దగ్గర ఆగమండు ఈ కాలనీస్లోని. ఇటువైపు వెళ్తే అక్కడ అదే ప్లేస్ ఏదో ఉన్నదంట. అంటే మన గ్రోసరీ వర్కర్స్ వచ్చి ఇప్పుడు మోడిఫికేషన్ చేస్తారు, అంటే కలర్ పెయింట్ మారుస్తారు. సరే ఇక్కడ ఆగి వాళ్ళకి కాల్ చేద్దాం. సరే ఫ్రెండ్స్, గ్రోసరీ వర్కర్స్ అయితే వచ్చి కార్ని మోడిఫికేషన్ చేసి కలర్స్ గట్రా మార్చారు. స్క్రాచెస్ కూడా కొంచెం అరేంజ్ చేసి వెళ్ళండి. ఇప్పుడైతే బాగుంది, కార్ బాగా మెరుస్తుంది, బ్లూ ఉన్న వైట్. ఆ ముందు బ్లాక్ తీయించి అక్కడ వైట్ వేయించాను. వాళ్ళు కూడా బాగా కష్టపడ్డారు ఆ బ్లాక్ తీయించి వైట్ పొర మీద మొత్తం పాలిష్ చేయించడానికి. బ్లాక్ కూడా కొంచెం బాగానే ఉంది, అదే సారీ బ్లాక్ అంటాను, బ్లూ కూడా కొంచెం బాగానే ఉంది. బ్లూ కొంచెం అంటే వైట్తో మిక్సింగ్ వేస్తే కార్ మెరుస్తుంది అనమాట, బాగుంది, అందుకని వేయించాను. సరే మనమైతే యూనిట్ స్టేషన్ దగ్గరికి వచ్చాము. కార్ అనేది ఇప్పుడు వ్యాంగ్ ఫుల్ స్పీడ్లో నడుపును, యాక్సిడెంట్స్ అవుతాయి, అలాగే రిపేర్ చేయించడానికి డబ్బులు కూడా అవుతాయి, మనకు కూడా యాక్సిడెంట్ అవుతాయి, అందుకని. సరే ఇక్కడైతే నేను వచ్చాను, అందుకే ఇక్కడ ఆపుదామా అవునండి, కొంచెం నీట్గా బ్యాక్ చేసి నీట్గా పార్కింగ్ చేద్దాం. అతను కాల్ చేసి చెప్దాం, నేనైతే వచ్చాను. అతనైతే బయటగా ఇది అతనైతే వస్తానన్నారు, ఒక బెంజ్లోనే వస్తానన్నారు, బెంజ్ కార్లో వచ్చి తీసుకెళ్ళిపోతారన్నారు. తనున్న వాళ్ళ తమ్ముడు ఎవరో వస్తారంట, ఇది తీసుకెళ్ళిపోతారట ఈ 2 తన కార్ను మన కార్ని. సరే అతనికైతే ముందు నేను కాల్ చేస్తాను. సరే ఫ్రెండ్స్, ఫెరారీ అయితే డెలివరీ అయిపోయింది, $5 million ఇచ్చాను అతను. ఇది కొంచెం బాగా ఎక్కువ అమౌంటే. నేను ఇప్పుడు వెళ్ళడానికి కార్ ఇట్లేదు, ఒకసారి అన్నీ కాల్ చేసి చెప్పాలి ఇలా డెలివరీ కూడా అయిపోయిందని, పైగా ఒక కార్ పంపించమని. సరే ఫ్రెండ్స్, అన్నీ అయితే ఒక కార్ పంపించాడు వెగాస్ గ్యాంగ్ వాళ్ళతోని, అంటే బావగారు పంపించారు. అన్నీకి ఇప్పుడు ఖాళీ లేదంట, చెప్పాడు కదా ఇందాక ఆ మీటింగ్లో ఉన్నాడని. ఇప్పుడు ఆ మీటింగ్ కొంచెం అర్జెంట్ అవుతుందంట, అక్కడ మీటింగ్లో ఉన్నాడు. అన్ని బావగారు అయితే కాల్ చేయించి వెగాస్ గ్యాంగ్ వాళ్ళ కారు ఒకటి పంపించారు నాకు, పర్సనల్ కారు. అందాక వెగాస్ గ్యాంగ్ మెంబర్స్ ఇచ్చారు నాకైతే. ఇప్పుడు వాళ్ళ ఇంటికి కదా వెళ్తున్నాను, అక్కడ పెట్టేద్దానండి. ఇదిగోండి వాళ్ళు వెగాస్ గ్యాంగ్ వాళ్ళు, కొంచెం మంచోలే, కానీ నేను గ్రోసరీ రోడ్ అని తెలియక, అంటే నేను కొత్తగా వచ్చాను కదా, కొత్తగా అంటే 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ రంగంలో దిగాను కదా, అందుకని వాళ్ళకైతే కొంచెం మర్చిపోయారు ఇలాగ సీజే అంటూ ఒకడు ఉంటాడని. పైగా సీజేకి ఒక తమ్ముడు కూడా ఉన్నారు బ్రెయిన్ అని, తను కూడా బాగా సీజేలాగే బాలాజ్ గ్యాంగ్ తను ఫైటింగ్ గట్ట వెళ్తాడు ఎప్పుడు. తన పేరు అయితే బ్రెయిన్ జాన్సన్ అనమాట. అనేది ఇప్పుడు ఈ లోకంలో లేడు, తనకైతే రెస్ట్ ఇన్ పీస్. చాలా పెద్ద
గ్యాంగ్ మెంబర్ అనమాట. స్వీట్ కంటే స్వీట్ తర్వాత ఎవరైనా గ్యాంగ్లో హెడ్గా ఉండడానికి అర్హులు అయితే తనే. సీజే కంటే తను బాగా చిన్న అనమాట. సీజే వాళ్ళ తమ్ముడు. మొత్తం నలుగురు అనమాట సీజే వాళ్ళ మదర్కి. సీజే ఫస్ట్ స్వీట్ పుట్టాడు, ఆ తర్వాత కెండల్ పుట్టింది. ఫస్ట్ కెండల్ పుట్టింది, ఆ తర్వాత స్వీట్ పుట్టాడు, అదే సెన్ జాన్సన్. ఆ తర్వాత సీజే కార్ల్ జాన్సన్, ఆ తర్వాత బీజే బ్రెయిన్ జాన్సన్. మొత్తం నలుగురు పుట్టారు. సరే ఇప్పుడు గ్రీన్వుడ్ని డెలివరీ కోసం తీసుకెళ్దాం, అమ్మేద్దాం. పార్కింగ్ స్లాట్ అని చెప్పాను కదా, అక్కడికైతే మనం ఇప్పుడు వెళ్తున్నాం. ఇప్పుడు వెళ్ళిపోతాను. అతనైతే ఇప్పుడు వచ్చేస్తున్నారు 11:30కి. అక్కడ అయితే షాపింగ్కి అక్కడికి వెళ్తారంట. అయితేనేమో అతను అక్కడ పార్కింగ్ ప్లేస్లో పెట్టిస్తే అతను ఒక కారు చూపించారు, ఫోటో పెట్టారు. ఆ కారు పక్కన పెట్టేమన్నారు. సరే మనమైతే ముందు వెళ్ళి అక్కడ పెట్టేద్దాం. అక్కడ పెట్టాక దీనికి మ్యాక్సిమం నేను ఒక $10 lakh వరకు అడుగుతాను. నేను కొనుక్కుని తగ్గకైనా ఇదైతే అతనికి తెలీదు థర్డ్ హ్యాండ్ కార్ అని. ఫస్ట్ సెకండ్ అతనైతే అంటే నాకు సెకండ్ హ్యాండ్కి అమ్మేస్తాను అనుకుంటారు. కానీ అతని దగ్గరికి వచ్చారు కదా, ఫోర్త్ హ్యాండ్ అవుతుంది. అతనికైతే తెలియదు. మామూలుగా అయితే తక్కువగా మరి నేనైతే 5 lakh కాదు, $3.5 lakh అయితే నేనైతే కొనుక్కున్నాను దీన్ని. నేను ఇప్పుడు $10 lakh అమ్ముతాను. ఇప్పుడు మ్యాప్లో మార్క్ చేసుకుందాం. ఇక్కడ గ్లెన్ పార్క్ పక్కన కదా ఆ పార్కింగ్ స్లాట్, ఆ ముల్హెల్ అండ్ హైవే కిందన, ఫ్లైఓవర్ కిందన. సరే ముందైతే మనకి వెళ్దాం. నాకైతే తెలుసు ఎక్కడ ఉందో. నేను వెళ్తాను కదా, మీరు చూస్తారు. ఇప్పుడు అలాగే వెళ్దాం. దీనికి కూడా ఇప్పుడు స్క్రాచెస్ కూడా రాకూడదు, ఇదంతా చాలా ఇబ్బంది. నేనైతే ఇప్పుడు కొత్తగా బండి కారు ఒకటి కొనుక్కుందాం అనుకుంటున్నాను కదా. కార్ అయితే ఆన్లైన్లో చూద్దాం. బండి అయితే ఇక్కడెక్కడ ఒక మార్కెట్లో ఉంది చిన్నది. లగ్జరీ బండి కూడా అమ్ముతారండి అక్కడైతే బండి తీసుకుంటున్నాను. కార్ అయితే ఆన్లైన్లో బుక్ చేస్తాను నేను. సీజర్ ఫోన్ ఉంది కదా, దాని నుంచి బుక్ చేస్తాను. ఆన్లైన్లో అయితే డిస్కౌంట్స్ కూడా ఉంటాయి. పైగా మంచి క్వాలిటీ మోడిఫైడ్ ఇస్తారు. మనమైతే ఇక బయటని కొనుక్కుంటే దానికి రిటర్న్ పెట్టడానికి అది మనకు నచ్చకపోతే అమ్మేయడానికి అవ్వదు. వాళ్ళకి తిరిగి మనకు మధ్యలో లాస్ వస్తుంది. అదే ఆన్లైన్ అయితే వెంటనే రిఫండ్ వచ్చేస్తుంది మనం రిటర్న్ పెట్టిస్తే. సరే నేనైతే వచ్చాను ఆల్మోస్ట్ దగ్గరికి. ఎవరు లేరు కదా, అదే రోడ్డు ఖాళీగానే ఉంది కదా. సరే వెళ్దాం. షర్ట్ అతను సూట్ చేసుకున్నాడు నౌకర్ కింద. సరే ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు అయితే గ్రీన్వుడ్ డెలివరీ కూడా అయిపోయింది. మన దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి ఒక గ్యాంగ్ వెహికల్ మాత్రమే ఉంది. అక్కడైతే పోలీస్ కేసులు అదే మనం ఒక అతను సూసైడ్ చేసుకున్నాడు కదా, దానికి పోలీస్ కేసు వేస్తారనమాట. అన్నీ కొన్ని ఇన్ఫ్లుయెన్స్తో అన్నీ కాల్ చేసి చెప్పించాను. సరే అందాక వెగాస్ గ్యాంగ్ వాళ్ళు కార్ తీసుకొని అక్కడ చెప్పాను కదా నేను, ఏంటది చిన్న మార్కెట్ లాగా చిన్న ప్లేస్ లాగా ఉంటుంది. కార్స్ అన్నీ అమ్ముతారని, స్పోర్ట్స్ కార్స్, సూపర్ కార్స్ అన్నీ అమ్ముతారని అక్కడికైతే వెళ్ళి ముందు మనం మంచి బైక్ తీసుకున్నాం. స్పోర్ట్స్ బైక్ అయినా లగ్జరీ బైక్ అయినా ఏదో ఒకటి తీసుకుందాం. గ్రీన్వుడ్ అయితే అతను నేను 10 lakhs అడిగేసరికి అతను 8 lakhs అయితే ఇచ్చారు, అండ్ $8 lakh. అతని కారు కూడా బాగుంది. అతను వచ్చిన కారు మెజెస్టిక్ అంట దాని పేరు. అతను డార్క్ గ్రీన్ వేయించుకుంటారు. అదే డార్క్ గ్రీన్ బదులు వైట్ వేయించుకుంటే సూపర్ ఉంటుంది. అలాంటిది కూడా నేను ఇప్పుడు తీసుకుంటున్నాను. ఇప్పుడు కాదు, టైం రావాలి. అది బాగా లగ్జరీ కార్ అనమాట, చాలా కాస్ట్ ఎక్కువ అది. షర్ట్ ఇది గుద్దేసిందా, పర్లేదండి, మంద కాదు. అక్కడ ఒగ్గేస్తాను నేను ఇప్పుడు. వెగాస్ గ్యాంగ్ వాళ్ళు అయితే తీసుకుంటారు. అక్కడ కూడా వాళ్ళకి చిన్న హుడ్ ఉంది. బావగారు ఇక్కడే ఉంటారు కానీ అటు కూడా వాళ్ళ హుడ్ ఉంది వెగాస్ గ్యాంగ్కి. బావగారు అక్కడి నుంచి అయితే తీసుకుంటారు. పైగా బావగారు ఏంటంటే మనం ఒక పక్క సిటీకి వెళ్ళి మనము చిన్న బిజినెస్ లాంటిది పెడదాం, మెకానిక్ షాప్ లాంటిది, చిన్న గ్యారేజ్ లాంటిది అని అన్నారు. మరేమో మరి చూడాలి. ఖాళీ ఉన్నప్పుడు ఒకసారి మాట్లాడదాం దీని గురించి మీతోని, అందరితోని, బావతోని, అన్నితోని, అందరితోనే, అక్కతోనే, అందరితోనే అప్పుడు మాట్లాడదాం. ముందైతే మనం ఇప్పుడు అక్కడ మార్కెట్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడ ప్లేస్ ఉంటుంది కదా, ఏదైతే అమ్ముతారో అక్కడ చిన్న షోరూమ్ లాంటిది, ఓపెన్ షోరూమ్ అనమాట. అక్కడికైతే వెళ్ళాలి. సరే మనమైతే వచ్చాం. ఇదిగోండి అయితే ఉండండి, చూపిస్తాను. కనిపిస్తుంది కదా, కార్ని అయితే ఇక్కడ ఉంచేద్దాం. ఇదిగోండి వెగాస్ గ్యాంగ్ వాళ్ళు వెళ్తుంటే చూసారా. కార్ని అయితే ఇక్కడ పార్కింగ్లో పెడదాం.
తర్వాత వచ్చి వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. కార్ అయితే ఏం డ్యామేజ్ కూడా అవ్వలేదు, నీట్గా ఉంది. జాగ్రత్తగా తెచ్చాను నేనైతే. కానీ ముందు పోల్ గుద్దిసింది చూడండి పెట్రోల్ పంప్ దగ్గర, అది ఒకటే బాధ. అంటే ఐ మీన్ నన్ను ఏంటంటారు, వాళ్ళు రిపేర్ చేసుకుంటారు, వాళ్ళు డబ్బులు ఖర్చు అవుతాయి కదా. సరే అదంతా తగ్గిస్తే ముందు మనం వెళ్ళి మంచి కార్ అయితే బండి అయితే చూద్దాం, అదంతా మాట్లాడదాం. కొంచెం తక్కువ తీసుకుందాం, కొంచెం తక్కువ ఇద్దాం, తర్వాత చూసుకుందామని అందాగా. సరే మనమైతే మనల్ని అయితే అబ్జెక్ట్ చేయరు, ఎందుకంటే మనం కొనుక్కోవడానికి వచ్చాం. మనల్ని ఎవరు రేట్ అంటారు. కొంచెం మెల్లగా వెళ్దాం, స్టైల్గా. అప్పుడే కదా పెద్ద బిజినెస్ మ్యాన్ అనే ఫీల్ వస్తుంది మనకి, వాళ్ళకి కాదు. వాళ్ళ దృష్టిలో మనం గ్రోవ్ స్ట్రీట్ గ్యాంగ్స్టర్ లాగే ఉండాలి. రాయల్ ఎన్ఫీల్డ్ కూడా ఉంది ఇక్కడ. సుజుకి సిడ్జు ఉంది, దాని పేరు మీకు తెలియదు కదా, నరోటా అంటారు దాన్ని, సుజుకి. ఇదేదో కార్ బాగుంది బా, బుల్లెట్ అంటే దీని పేరు, మరి అతను చెప్పారు ఏమో బుల్లెట్ అట దాని పేరు. పోర్చ్ కూడా ఉంది, హీరో నితిన్ గారి దగ్గర కూడా అలాంటిదే ఉంది పోర్చ్. ఈ బ్లాక్ కార్ కొంచెం బాగుంది కానీ మరి ఓల్డ్ మోడల్లా కనిపిస్తుంది, అంటే ముసలి కార్ ఎలా ఉంటుంది అలా ఉంది. బ్లూ నచ్చలేదులండి, బాగాలేదు. రెడ్ ఈవెన్ మామూలు కార్స్లా ఉన్నాయి, క్యాజువల్ కార్స్ లాగా, స్పోర్ట్స్ కార్స్లా లేవు. సరే ఫ్రెండ్స్, నేనైతే రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకున్నాను. నాకు నచ్చింది, కార్ కంటే బైకే బెస్ట్. అండ్ నేను చెప్పాను కదా, నేను ఇక్కడ బైక్ కొనుక్కుంటున్నాను, ఆన్లైన్లో కారు బుక్ చేసుకుంటున్నాను. దీనికైతే వచ్చే హెల్మెట్ కూడా ఇచ్చాడు నాకు. అంటే రాయల్ ఎన్ఫీల్డ్ కంటూ ఒక విడిగా ఒక హెల్మెట్ ఉంటుంది కదా స్పెషల్ది, అది కూడా ఇచ్చాడు. అదైతే ఇప్పుడు వేసుకోను, మన లాస్ట్ సెంటర్స్లో అలాంటి పట్టింపులు ఉండవు పోలీసులకు కూడాను. పైగా మనకి అన్ని ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది, పర్లేదు. సరే బండి కూడా బాగా స్పీడ్గా వెళ్తుంది. నేనైతే ఇప్పుడు కారు బండి రెండు బండి తీసుకున్నానండి, కారు ఆన్లైన్లో బుక్ చేస్తాను కదా. తర్వాత నేనైతే స్పీడ్ టెస్ట్ చేస్తాను. ఎయిర్పోర్ట్ రన్వే ఉంటుంది చూడండి, అది ఇప్పుడు అందరికి ఖాళీ. ఐ మీన్ అంటే కొంచెం రైనీ సీజన్ వస్తుంది అనమాట, అందుకని కొంచెం ఖాళీగా ఉంటుంది ఇప్పుడు ఎయిర్పోర్ట్ అంతా. నైట్ ఫ్లైట్స్ దిగుతాయి, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ దిగుతాయి. ఇప్పుడు అంతా ఖాళీయే. నేనైతే ఇప్పుడు తీసుకెళ్ళి ముందు స్పీడ్ టెస్ట్ చేస్తాను. రాయల్ ఎన్ఫీల్డ్ కూడా బాగుంది, సౌండ్ కూడా బాగా వస్తుంది, బాగుందబ్బా. లైట్ కూడా పనిచేస్తుందండి. బలాజ్ అయ్యి తప్పించుకోవాలి, ఆయన వాళ్ళు చూడలేదండి. మనం షూట్లో ఉన్నాం కదా, ఎవరో అనుకున్నారు, మనల్ని గుర్తుపెట్టుకోలేదు. అదే ఐ మీన్ గుర్తుపట్టలేదు. గుర్తుపెట్టుకుంటారు, ఎందుకు గుర్తుపెట్టుకోరు. మనం ఒక దగ్గరగా 20-30 మందిని వాళ్ళు చంపాము. మనమైతే వాళ్ళ కారుని కూడా సీల్ చేసాం. ఇది అప్పుడు లేదులండి. ఇప్పుడు వాళ్ళకి మనం దొరికిపోయినా ఆ కారుని ఇచ్చే ఇది లేదు మనకి, అంటే కారు లేదు కదా మన దగ్గర. సరే బండి కూడా బాగా స్పీడ్గా ఉంది, పెట్టేద్దాం గ్యారేజ్లోని. నేనైతే ఇప్పుడు బండి నైట్ అక్కడికి తీసుకెళ్ళిపోతాను. ఐ మీన్ మన సీజేకి వచ్చిన ఆస్తుంది చూడండి, ఐ మీన్ ఆ హౌస్కి, ఆ గ్యారేజ్లో పెడతాను. మన గ్యాంగ్ వెహికల్ని తెచ్చి అక్కడ పెట్టేస్తాను. సరే ఇంట్లోకి వెళ్ళి ముందు మంచి కారుని చూసి బుక్ చేద్దాం. ఒక రాల్స్ రాయ్స్ని బుక్ చేద్దామా? వద్దులండి, అంత డబ్బులు లేవు మన దగ్గర ఇప్పుడు. ఏదో చిన్నపాటి ఒక 4-5 మిలియన్ కారు, 3 మిలియన్ కారుని బుక్ చేద్దాం. 3.5 మిలియన్ అలా ఉంటే బాగుంటుంది చాలు మనకి. సరే బుక్ చేద్దాం. ముందు ఆన్లైన్ వెబ్సైట్ అయితే ముందు ఓపెన్ చేద్దాం, ఇంటర్నెట్ చూద్దాం. మంచి కారు ఉండాలి మనకి, అదే చాలు. లగేసీ మోటార్ స్పోర్ట్స్ యామినేషన్ అంటే మనకి ఇదిలండి, వెపన్స్ ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి. మనకి ప్రైవేట్ అక్కర్లేదు. మంచి వెహికల్ ఏదైనా చూద్దాం. సరే ఫ్రెండ్స్, నేనైతే బుక్ చేస్తాను. నేను బుక్ చేసి ఆల్మోస్ట్ 5 అవర్స్ అవుతుంది. ఇప్పుడైతే డెలివరీ టైము, డెలివరీ ఇచ్చారు. బయటకు వెళ్ళి చూపిస్తాను, ఆగండి. అవునండి, మీరు చూడకూడదు, సర్ప్రైజ్ మీకు. ఒక స్పెషల్ కార్ అనమాట, దేశం అంతా దానికోసం తాపత్రయపడతారు. ముందు వాళ్ళు కూడా ఒక ప్యాకర్ ట్రక్లో తెచ్చారు, దాని మీద అయితే వ్యాంగ్ ఉంది ముందున. సరే ఇదిగోండి ఆ కారుని చూపిస్తాను. ఇదే ల్యాంబోర్గినీ సియాన్. నేనైతే టార్జో బుక్ చేద్దాం అనుకున్నాను. ల్యాంబోర్గినీ టార్జో అయినా బుగాటి డివో అయినా బుక్ చేద్దాం అనుకున్నాను. ఆన్లైన్లో అయితే లేవు. మన లాస్ శాంటోస్లో అయితే దొరుకుతుంది మనకి ల్యాంబోర్గినీ టార్జో, అందుకని ల్యాంబోర్గినీ సియాన్ తీసుకున్నాను. ఇలాంటి కారే మన అతని పేరు మర్చిపోయాను, ఎవరిదో ఏమో తెలియదు, మరి గుర్తులేదు నాకైతే. సరే మనకైతే ఈ కార్ బాగుంది, నచ్చింది మనకి, అది చాలు.
కారు సూపర్గా ఉంటుందండి. కారు లుక్ కూడా బాగుంది, సూపర్. నాకైతే ఇది ఏదో కళల లోకంలో ఉన్నట్టు అనిపిస్తుంది. సడన్గా ఒక రోజులోనే అంత డబ్బు వచ్చేసి అప్పుడే కార్లు బైకులు బుక్ చేసి అవన్నీ తోలేస్తున్నాము. అంటే ఇంత లగ్జరియస్ కార్ని తోలుతున్నామంటే, పైగా మీకు ఇంకోటి చెప్పాలా, దేశవ్యాప్తంగా వరల్డ్ వ్యాప్తంగా, దేశం కూడా కాదు, వరల్డ్ మొత్తంలోని ల్యాంబోర్గినీ 40 మోడల్సే అయ్యాయి. 40 మోడల్స్లో ఒక మోడల్ మన దగ్గర కూడా ఉంది ఇప్పుడు. అంటే 40 గ్రేట్ పీపుల్లో మనం కూడా ఒక గ్రేట్ పీపుల్మే. సరే, ముందు దీన్ని కూడా ఇక్కడ పెట్టేద్దాం. అందాక ల్యాంబోర్గినీ ఇక్కడ ఉంచుదాం. నైట్ ట్రాన్స్పోర్ట్ చేద్దాం. గ్రోసరీ స్టోర్ ఎవరైనా పిలిపించుకొని, గ్రోసరీ స్టోర్ అబ్బాయిని మెంబర్ని ఎవరైనా పిలిపించుకొని మేమిద్దరం కలిసి అదే ఆ వెహికల్ ఇక్కడికి, మన గ్యాంగ్ వెహికల్ని ఇక్కడ పెట్టేసి ఈ రెండింటిని అక్కడ పెడదాం. గ్యాంగ్ వెహికల్ అయితే ఇప్పుడు గ్యాంగ్ వార్స్ మాత్రం వాడాలి. చూడండి, లైట్స్ కూడా బాగున్నాయి. ట్రీ లైట్స్ అనమాట. అంటే అవి 3 హై ఎల్ఈడి హై క్వాలిటీ లైట్స్ ఉంటాయి కిందన. ల్యాంబోర్గినీ టార్జో, ల్యాంబోర్గినీ శాన్, ల్యాంబోర్గినీ విజన్, ఈ మూడింటికి ఆ లైట్స్ ఫిక్స్ చేసి ఉంచుతారు. అదే ల్యాంబోర్గినీ విజన్ జీటీ కొత్తగా దిగింది. అది కూడా చూశాను, కానీ అది మనకి కొంచెం సీజే దగ్గర అది ఉంటే మ్యాక్సిమం పాడైపోద్ది. అందుకని అదైతే బుక్ చేయలేదు నేను. ఇది ఒకటే బుక్ చేశాను. ల్యాంబోర్గినీ విజన్ అయితే దీనికి బాగా కాస్ట్లీ అంటే $10 million ఎంత ఉంటుంది. సరే, దీని మీద నేను చెప్పాను కదండి, ప్యాకర్ మీద అయితే WANG వ్యాంగ్ కార్స్ అని రాస్తుంది. అదైతే కంపెనీ కదా, శాన్ ఫీరో అనే సిటీలో ఉంటుందంటది. అదే మన పక్క సిటీ. దానిలోనే మన బావగారు కూడా గ్యారేజ్ బిజినెస్, మెకానిక్ బిజినెస్ స్టార్ట్ చేద్దామన్నారు. బాగా వస్తాయండి డబ్బులు మరి. సరే, చూద్దాం. ముందు అన్నీకి కాల్ చేసి చెప్పేద్దాం ఇలా డెలివరీ తీసుకుంటున్నాను. సరే ఫ్రెండ్స్, నేనైతే అన్నీకి కాల్ చేసి చెప్పేశాను. అంటే ఇలాగా నేను ల్యాంబోర్గినీ శాన్ అనే కార్ని బుక్ చేసుకున్నాను. నీకు తెలుసు కదా, నీకు చెప్పాను. అంటే అన్నీ నేను చెప్పలేదు. వాళ్ళైతే ట్రక్ని తీసుకెళ్ళిపోయారు. అందాక వాళ్ళు అక్కడ ఉంచారనమాట. మేము ఇలా బయటకు వెళ్ళి వస్తాం, ఇలా మీరు కార్ని తీసుకెళ్ళిపోండి అని. కార్ని మీరు తీసుకెళ్ళిపోండి అని. నేనైతే డెలివరీ అడ్రస్ ఇక్కడికే పెట్టాను. పర్లేదులేండి, మనం సీక్రెట్ గ్యారేజ్లో పెట్టడం ఎవరు చూడలేదు కదా. ఏమో ఇక్కడ నుంచి తీసుకెళ్ళి నేను వేరే దగ్గర కూడా పెట్టుకోవచ్చు. వాళ్ళకి అంత ఇదే ఉండదులేండి. వాళ్ళు చూడలేదు నేను ఈ ఇంటి నుంచి వస్తున్నట్టు, ఇంటి లోపలికి వెళ్తున్నట్టు. వాళ్ళైతే కారు పెట్టేసి ట్రక్ అక్కడ పెట్టేసి కారుని దించేసి కారు తాళాలు అక్కడ కారు బయటని పెట్టేసి వెళ్ళిపోయారు. నాకు కాల్ చేసి చెప్పారు. సరే, అయితే మనమైతే ఇప్పుడు ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చాము. గేట్స్ అయితే మన కోసం రెస్పెక్ట్, గ్రోవ్ స్ట్రీట్ అంటే రెస్పెక్ట్ ఉంటుంది కదా, తెరిచారు. అవునండి, ఈ పైపుల్ని గుద్దలా అవునండి. మన దగ్గర బేస్బాల్ ఉంది కదా, బాస్కెట్బాల్, అదే బ్యాట్, దాంతో కొడతాను. అది తగలట్లేదు. ఇదేంటి జిన్ మాయాజాలం, ఇది కూడా మాయాజాలం యూజ్ చేస్తుందా? లేదులేండి, ఇరిగాయి. సరే, ఇప్పుడు ఇది చాలు, ఎంత ప్లేస్ చాలు మనకి. ఇది బండి ఇది ఇక్కడ ఉంది. సరే, తీసుకెళ్ళి స్పీడ్ టెస్ట్ చేస్తాను. స్పీడ్ టెస్ట్ అంటే వేయట్లేదు, ఎంత దీని టాప్ స్పీడ్ ఎంత అనేది చెక్ చేస్తాను. అయినా రన్వే మీద చూడడానికి చాలా చిన్నగా కనిపిస్తుందండి బండి అయితే. మన ల్యాంబోర్గినీ శాన్ అయితే కొంచెం వెడల్పులో కూడా, విత్లో కూడా, హైట్లో చిన్నదే కానీ విత్లో చాలా పెద్దది ల్యాంబోర్గినీ శాన్ అయితే. ఇక్కడ ఎవరిదో ప్రైవేట్ జెట్ కూడా ఉన్నట్టుంది, లేదంటే మామూలు కమర్షియల్ జెట్. అంటే ఇప్పుడు చెప్పాను కదండి, మొత్తం రైనీ సీజన్ కదని ఎక్కువగా తీయట్లేదు. రైనీ సీజన్ స్టార్ట్ అవుతుందని ఫ్లైట్స్ రన్ అవ్వట్లేదు, తీయట్లేదు అనమాట. సరే, ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. రన్వే ఏంటంటే యూ షేప్లో ఉంటుంది, మొత్తం అటు తిరిగి ఉంటుంది. జస్ట్ ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఉంటుంది, అక్కడ టర్న్ ఉంటుంది, యూ టర్న్ లాగా. అక్కడ టర్న్ తీసుకొని మళ్ళీ అటు నుంచి మళ్ళీ బ్యాక్ వస్తుంది, రన్వే అటు సైడ్ వస్తుంది అనమాట. సరే, స్టార్ట్ చేద్దాం. 3, 2, 1 అవునండి, ఇక్కడ నుంచి. ఓకే, కొంచెం ముందుకు తీసుకుందాం. అక్కడ ఏదండి 3, 2, 1 గో. ఓకే, 50, 60, 100, 6, 107, అప్పుడే 100, 50, 40 తగ్గిపోతుంది. అంటే బ్రేక్ వేసానండి. 150 కొంచెం రన్వే మెసేజ్ షట్ బ్రేక్ వేయాల్సి వచ్చింది, లేదంటే ముందుకెళ్ళి గుద్దిద్దును. సరే, ఇక్కడ నుంచి మళ్ళీ ఎటు తిరిగి వెళ్దాం. చూసారా యూటర్న్ ఎలా వచ్చిందో. సరే, మళ్ళీ వెళ్దాం. 100, 103, 105, 106, 107, 108, 109, 110, 111, 112,
ఓ షర్ట్ తగిలింది. డ్యామేజ్ ఎట్ అయింది. లేదులేండి, ఎట్ అవ్వలేదు. సరే రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది బండిది అయితే. మళ్ళీ స్టార్ట్ అయ్యింది. నేనైతే 107, 108, 109, 110, 111, 112, 113. ఓ షర్ట్ గుద్దేస్తా. లేదు. ఓ షర్ట్ ఇక్కడ గుద్దేసింది. అదే వేరే వస్తుంది గుద్దేసింది, వేరే హౌస్ గేట్ని అయితే. సరే మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్దాం. 100 అటువైపు వెళ్ళి అప్పుడు రన్వే ఎక్కుదాం. మళ్ళీ అటు నుంచి స్టార్ట్ అవుదాం. 120. ఓ ఇది కొంచెం రన్వే మీద అలాగా రోడ్డు మీద అలాగా వెళ్తుంది. సరే ఇప్పుడు అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తాను వెనక్కి వచ్చి. సెకండ్ టైం ఇప్పుడు లాస్ట్ టైం అయితే మనకి ఫస్ట్ టైం చేసినప్పుడు అంటే ఇందాకైతే 113 వచ్చింది కదా టాప్ స్పీడ్. సరే ఇప్పుడు ఎంత వస్తుందో చూద్దాం. 105, 106, 107 ఒకేసారి స్పీడ్ పెరిగిపోతుంది దీనికైతే. 111, 110, 111, 112, 113, 114, 15, 120 వరకు 120 వరకు వెళ్ళాలని చెప్తాను అనుకున్నాను. అది అప్పుడు 113కి వచ్చి ఆగిపోతుంది. అంటే ఆగిపోవడం అంటే దాని టాప్ స్పీడ్ అంతా. రాయల్ ఎన్ఫీల్డ్ కదా, కొంచెం బరువైన వెహికల్, అలాగే ఉంటుందండి బరువైన బైక్. సరే ఇంటికైతే వెళ్దాం. ఇప్పుడు ల్యాంబోర్గిని తీసుకొని రావాలి. గేట్ వచ్చాను నేను, నాకు తెలీదు. సరే ఇక్కడైతే గేట్ ఓపెన్ చేసాము. అక్కడ గజల్ లాంటి పెట్టలేవు. సరే ఓపెన్ చేస్తారు కూడా మనకి. ఓ షర్ట్ తెలిసిందా మళ్ళీ? గేట్ అవ్వలేదు కదా. సరేలేండి, గేట్ అవ్వలేదండి. ఓ రెస్పెక్ట్తో గేట్ ఓపెన్ చేశారు. సరే మనమైతే వెళ్దాం. ఇప్పుడు దీనికి డీజిల్ కూడా బాగా డీజిల్ అంటాను, పెట్రోల్ కూడా బాగా ఎక్కువే, రేట్లు బాగా పెరిగిపోయాయి అన్నమాట. ఇప్పుడు 109 రూపీస్ లీటర్ పెట్రోల్ ఇప్పుడు బాగా రేట్లు పెరిగిపోయి. దీన్ని కొంచెం అప్పుడప్పుడు వాడాలి, ఎక్కువ వాడకూడదు. మన కారు ఎలక్ట్రిక్ కార్లు అండి, ల్యాంబోర్గిని అయితే ఎలక్ట్రిక్ పాయింట్ ఉంది, మీకు చూపించడం మర్చిపోయాను. నాకైతే చూపిస్తాను ఆగండి. సరే ముందైతే దీన్ని లోపల పెడదాం. మన కారు ఎలక్ట్రిక్. మన గ్యారేజ్లో ఛార్జింగ్ పాయింట్ కూడా పెట్టుకుంటున్నాను. ఇప్పుడు నేను పెట్టిస్తాను. ఛార్జింగ్ పాయింట్ అయితే ఉంది, అది కొంచెం సీక్రెట్ గ్యారేజ్ కదా, ఛార్జింగ్ పాయింట్ ఎందుకు లేదని చెప్పేసి దాన్ని కనెక్షన్ ఒక వైర్ అంటే తెంపేశాను నేనే. ఇప్పుడు అనుకుంటే నేను ఇప్పుడే పెట్టేస్తాను. నేను తర్వాత పెట్టిద్దామనండి, తర్వాత పెట్టుకుంటాను నేను లేకపోతే గ్రోసరీ వర్కర్స్ని తెప్పించి పెట్టుకుంటాను. మీకైతే వెనక నుంచి కనిపించదు, అది టాప్ పైన ఉంటుంది అనమాట. డోర్ ఓపెన్ చేసినప్పుడు మీకు అది అక్కడ కనిపిస్తుంది చూసారా, పక్కన బ్లాక్ డాట్ లాంటిది డోర్ దగ్గర. అదే దీనికైతే ఆటో స్పాయిలర్స్ కూడా ఉంటాయి. అంటే మనకి 60, 70 వచ్చి 60 దాటింది అనుకోండి, 65 అంత స్పీడ్ దాటితే స్పాయిలర్స్ పైకి లెగిస్తాయి అన్నమాట ఆటోమేటిక్గా. సరే మళ్ళీ రెస్పెక్ట్ వచ్చింది మనకైతే. ఈసారి ఇటు నుంచి వద్దు, అటు నుంచి వెళ్తాను. అదే మనం రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకొచ్చాం కదా, ఇదిగోండి ఈ గేట్ నుంచి. ఇక్కడైతే గజలు లేవు, చిన్న ఓపెన్ స్పేస్ ఉంది, దాని నుంచి వెళ్ళిపోద్ది. కార్ అయితే వెళ్ళిపోయింది. సరే వచ్చి మనమైతే మళ్ళీ దీనికి కూడా స్పీడ్ టెస్ట్ చేస్తాము. ఈ కార్ అయితే కొంచెం బాగానే డ్రిఫ్ట్ అవుతుంది. ఇది ఎప్పుడు ఎగిరిపోద్దో తుల్లిపోద్దో అని భయం వేస్తుంది. టైర్ కూడా బాగా ఎరిగిపోద్ది, కానీ స్ట్రాంగ్ ఎలక్ట్రిక్ కార్ కాబట్టి బాగా స్పీడ్ ఎక్కువ ఉంటుందండి, తక్కువేం కాదు. 107, 109, 110. ఇది కూడా మనం నోటీస్ చేయాల్సింది వచ్చేటప్పుడు అయ్యింది. ఇప్పుడు స్పీడ్ స్టార్ట్ అయ్యాక మనం అసైన్ స్పీడ్ రికార్డ్ స్టార్ట్ చేయాలి, స్పీడ్ టెస్ట్ స్టార్ట్ చేయాలి. నేనైతే నెక్స్ట్ ఎపిసోడ్లో దీంతో రోడ్ ట్రిప్ కూడా వెళ్దాం అనుకుంటాను. ఈ ఎపిసోడ్ అంత టైం లేదు, సీజే కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సీజే కూడా అలాగే. సరే 3, 2, 1 50, 60, 70, 80, 90, 100, 123, 128, 30, 35, 37, 39, 40, 150 వెళ్తుందా? 150 అయితే వెళ్ళింది, కానీ వెంటనే అయిపోయింది. ఓ షర్ట్ పర్లేదులేండి, ఇటు అవ్వదు, రిపేర్ చేయించుకున్నాను. స్పీడ్ టెస్ట్లు ఇవన్నీ కామన్. పైగా ఎయిర్పోర్ట్ ఇది మామూలు చిన్న రోడ్డు గట్టదు. నేను ఎందుకు కలిసి ఎయిర్పోర్ట్ చూసుకున్నాను, ఎయిర్పోర్ట్ చూస్ చేసుకున్నాను. ఎయిర్పోర్ట్ అయితే కొంచెం పెద్ద పెద్ద రోడ్డు ఉంటుంది కదండి. సరే మళ్ళీ వెళ్దాం. అదైతే 167, 169, 170, 170 అయిపోయింది. ఓ షర్ట్, ఇదేంటయ్యా ఇలా పడిపోతుంది, పల్టీలు కొడుతుంది కారు. నాకు ఇదే భయం వేసింది, ఇది ఎక్కడ పల్టీలు కొట్టేసిదేటని.
సూపర్ కార్స్ పల్టీలు కొడితే మాత్రం మనకి జాగ్రత్తగా ఉండాలి మనమైతే. సరే కార్కి అయితే ఇటు అవ్వలేదు. సరే ముందైతే ఎక్కుదాం. జాగ్రత్తగా బ్యాక్ చేసుకుని సరే మళ్ళీ వెళ్దాం. 30, 50, 60, 80, 100, 100, 150, 100, oh shit, 170, 60, 100. ఓ బాగుందబ్బా ఈ డ్రిఫ్ట్ హైలైట్. దీన్ని కొంచెం ఐ మీన్ ఇది కొంచెం గుర్తుపెట్టుకుంటే ఎప్పుడైనా మనకి ల్యాంబోర్గినీ డ్రిఫ్ట్ వేసాం కొన్ని వెంటనే కొన్ని రోజే కొన్ని గంట కొన్ని ఒక అరగంటలోపు డ్రిఫ్ట్ వేసాం, పెద్ద డ్రిఫ్ట్ కూడా వేసామని చెప్పుకోవడానికి బాగుంటుంది. సరే 160, 168 ఇందాకైతే 170 రికార్డ్ అయింది కదా చూసారా. ఇప్పుడు స్పాయిలర్స్ లెగ్స్ మీకు చెప్పడం మర్చిపోయాను. స్పాయిలర్స్ లెగ్స్ నేను చూసారా. అవునండి మళ్ళీ వెళ్ళినప్పుడు చూపిస్తాను. అవునండి బ్యాక్ చేసుకుందాం. దీనిపైకి ఎక్కుదామా, ఎగిరిపోం కదా, ఎగిరిపోయిందండి. ఓకే 135, 170 వెళ్తుంది అప్పుడే. చూడండి స్పాయిలర్స్ లెగ్స్ చూసారా ఇక్కడ 6 లైట్స్ పైన, బ్యాక్ లైట్స్ పైన అది దీపోతుంది. మళ్ళీ అది దీపొద్ది. సరే మనకు 172 అయితే వచ్చింది రికార్డులోనే. 172 ఇది టాప్ స్పీడ్ అనమాట. ఉంది అవి నీ రోడ్లలో ఉందిలేండి. మనం కొత్త బిజినెస్ పెట్టడానికి శాండ్ఫ్యూర్ వెళ్తాం అనుకుంటున్నాం కదా, అది డిస్కషన్ అయిన తర్వాత ఒకవేళ వెళ్ళినట్టయితే అక్కడ రోడ్స్ బాగుంటాయి. అలాగే అదంతా హిల్ స్టేషన్ లాగా ఉంటుంది. అక్కడ పెద్ద మౌంటైన్ కూడా ఉంటుంది. మౌంట్ చిలియాడ్ అంటే దాని పేరు, మౌంట్ చిలియాడ్. అక్కడైతే మనం ఒకసారి రోడ్ ట్రిప్ కూడా వెళ్ళాలి. సరే మనకైతే ఎయిర్పోర్ట్లో కూడా మంచి రెస్పెక్ట్ ఉంటుంది గ్రోవ్ స్ట్రీట్ వాళ్ళకి. ఇది జస్ట్ చెప్పుకోవడానికి వెగాస్ వాళ్ళు ఉంటారు అన్నమాట. అంటే మన సీక్రెట్ గ్యారేజ్ ఉందేరా గ్రోవ్ స్ట్రీట్ వాళ్ళది. ఇది గ్రోవ్స్ అని రాస్తుంది. మనము వాళ్ళకి అంటే మన బావగారు గ్యాంగ్ కదా, పైగా మనల్ని కూడా మనతో ఫ్రెండ్లీ గ్యాంగ్ మన బావగారిది. అది అంటే ఇదిగోండి ఈ లైన్ అంతా ఇదంతా వెగాస్ గ్యాంగ్ వాళ్ళ ఇల్లు. అంటే మెయిన్ మన బావగారి ఇల్లు, మన బావగారి కింద ఉన్న అసిస్టెంట్ ఇల్లు, ఆడి కింద ఉన్న అసిస్టెంట్ ఇల్లు, ఆ తర్వాత మెయింటెనెన్స్ చూసుకున్న వాడి ఇల్లు, ఆ తర్వాత ఫైనాన్స్ వెగాస్ గ్యాంగ్ ఫైనాన్స్ వాడి ఇల్లు, ఈ చివరిలో మన సీక్రెట్ గ్యారేజ్. అలా కొంతమంది మెయిన్ పర్సన్స్ వాళ్ళ ఇల్లు అన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. అది కొంచెం చూసారా వాళ్ళందరూ వాళ్ళే బయట తిరుగుతున్న వాళ్ళందరూ. సరే మనమైతే ముందు ఇంట్లోకి వెళ్దాం. లుక్ అయితే సూపర్ అబ్బా. ల్యాంబోర్గినీ బాగుంది పేరైతే. అది కొంచెం చూసారా వాళ్ళే మన వెగాస్ గ్యాంగ్ వాళ్ళు. సరే మనమైతే ముందు ఇంట్లోకి వెళ్దాం. నైట్ అయ్యాక కాసేపు రెస్ట్ తీసుకుని హాఫ్ అన్ అవర్ 1 అవర్ పడుకొని నైట్ అయ్యాక కార్స్ని ట్రాన్స్పోర్ట్ చేద్దాం. అంటే గ్రీన్వుడ్ మా గ్రీన్వుడ్ మర్చిపోవాలండి ఇప్పుడు. సరే ఫ్రెండ్స్ నేనైతే వచ్చాను ఇక్కడికి ఈ ఇంటి దగ్గరికి. నాతో పాటు ఇంకో అబ్బాయిని కూడా తీసుకొచ్చాను గ్రోవ్ స్ట్రీట్ వాడిని, నాకు తోడుగా ఉంటాడని. రాత్రి అయిపోయింది కదా అని, అంటే బల్లస్ గ్యాంగ్ వాళ్ళు గట్టా ఎక్కడైనా మధ్యలో ఇచ్చేస్తే నాకు హెల్ప్ చేస్తారని. సరే మనమైతే ముందు ఇప్పుడు మన గ్యాంగ్ వెహికల్లో కూర్చొని వెళ్ళాలి. వెంటనే మన ఇక్కడికి మన సీక్రెట్ గ్యారేజ్ దగ్గరికి. తను కూర్చోలేదు. గ్యారేజ్ క్లోజ్ అయిపోయినట్టుంది. నేను వెళ్తే కానీ అది మళ్ళీ ఓపెన్ అవ్వదు. నేను వెళ్తాను దగ్గరికి అక్కడికి. ఇది గ్యారేజ్ కూడా సెన్సర్ అనమాట. మన లాక్ లాంటిది ఎట్లేదు. లాక్ పెట్టించుకోక ఇది నాకు స్వీట్కి కొంతమంది గ్రోవ్ స్ట్రీట్ నమ్మకమైన గ్రోవ్ స్ట్రీట్ వర్కర్స్కి మాత్రం ఓపెన్ అవుతుంది ఇది. అంటే వాళ్ళు ఎప్పుడైనా వెళ్ళి నా కార్ తీసుకురా అని వాళ్ళకి చెప్పాను అనుకోండి, వాళ్ళకి ఓపెన్ అవుతుంది కదా గ్యారేజ్. లేదంటే నా దగ్గర రిమోట్ ఉంటుంది, అది గ్యారేజ్ కనెక్టింగ్ అనమాట. అది ఎంత దూరం ఉన్నా పర్లేదు, గ్యారేజ్ అయితే ఓపెన్ అయిపోద్ది. అంటే కొంచెం దగ్గరలో ఉండాలన్నమాట, మరీ అంత దూరం వెళ్ళిపోకూడదు. అది నా కోసం నేను స్పెషల్గా చేయించుకుంది. సరే ఇటు నుంచి అయితే ముందు మనం వెళ్దాం. వెళ్ళాక అప్పుడు మనం మ్యాప్లో మార్క్ చేసుకుందామా. అక్కడ లేదులేండి ఇక్కడెక్కడే కదా. సరే ముందు వెళ్దాం అక్కడికి. వెళ్ళాక అప్పుడు వెళ్ళి ఆ ల్యాంబోర్గినీ రాయల్ ఎన్ఫీల్డ్ రెండింటిని తెచ్చేయాలి. మన గ్యాంగ్ వెహికల్ కూడా కొంచెం లైట్ వెయిట్, బాగా డ్రిఫ్ట్ వేస్తుంది. గ్రీన్వుడ్ అయితే బాగా బరువులండి. గ్రీన్వుడ్ కొంచెం వెయిట్ ఎక్కువ, అందుకని దాని సౌండ్ కూడా వేరే వస్తుంది అన్ని కార్ల కంటే. నేనైతే అనుకుంటున్నానంటే ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ బాడీ గార్డ్స్ని కొనుక్కొని, అంటే
హైరింగ్ తీసుకొని వాళ్ళని సెక్యూరిటీగా ఉండమని చెప్దాం అనుకుంటాను. ఎందుకంటే ల్యాంబోర్గిని చాలా ఉంది కదా, ఎప్పుడు ఏం జరుగుతుందో మనకి తెలియదు. సరే అదంతా తర్వాత చూద్దాం. మార్నింగ్ ఇప్పుడు నైట్ అయిపోయింది. అన్నయ్యకు ఒక మాట చెప్తే అన్నయ్య చూసుకుంటాడు. లేదంటే మనకు బాడీ గార్డ్స్ ఇద్దరు, సీక్రెట్ గ్యారేజ్కి ఒక నలుగురు, మెయింటెనెన్స్కో ఇద్దరు, నలుగురు సెక్యూరిటీకి, ఆ తర్వాత మన ఇంటికి ఒక ఇద్దరు, స్వీట్ ఇంటికో ఇద్దరు, ఆ తర్వాత మన రైడర్ ఇంటికో ఇద్దరు, బిగ్ స్మోక్ ఇంటికో ఇద్దరు అలా పెట్టించేద్దాం అనుకుంటాను. సరే అయితే ఏదైతే మార్నింగ్ అనేక చెప్పిస్తే అనేది చూసుకుంటాడు. ముందైతే మనం ఇప్పుడు గ్రీన్వుడ్ ఇక్కడ పెట్టేసి ఒక మన రాయల్ ఎన్ఫీల్డ్ బయటకు తీయాలి, లేకపోతే గ్రీన్వుడ్ లోపలికి వెళ్దాం. సారీ గ్రీన్వుడ్ అని వచ్చేస్తుంది, గ్యాంగ్ వెహికల్. గ్రీన్వుడ్ మర్చిపోలే, ఇంకా చెప్పాను మర్చిపోలేకపోతాను నేను. సీజే కాదు, సీజే కూడా మర్చిపోలేకపోతుండు. సరే ముందు రాయల్ ఎన్ఫీల్డ్ తీద్దాం. అబ్బాయి ఇక్కడ. సరే వెళ్దాం ఇప్పుడు. ఇక్కడ పెడదాం. ఇక్కడ పెట్టేసి మన గ్యాంగ్ వెహికల్ లోపల పెడదాం. గ్యాంగ్ వెహికల్ని గ్యారేజ్ లోపల పెడదామని. సరే ఉండండి, ముందు ఎక్కుదాం. ఓ ఎందుకు అలా పరిగెడతాడు? ఇక్కడికే నేను గ్యారేజ్ లోపల పెట్టడానికి వెళ్తాను, నువ్వెందుకు ఎక్కాలైతే? నువ్వు ఇంకా బయట నుండి నాకు చెప్తావు అనుకున్నాను. తగిలేసి తగిలేసి జాగ్రత్తగా టర్నింగ్ తీయని చెప్తావు అనుకున్నాను. నువ్వు ఇంక ఎక్కుతావు, నాతో పాటు పరిగెట్టి వచ్చామని ఎక్కుతున్నావు. సరిపోయి ఇది ముందు రాయల్ ఎన్ఫీల్డ్ అయితే ముందు మనం పెట్టాలి. అక్కడ మన మెయిన్ గ్యారేజ్ అంటే మన గ్యారేజ్లోకి, మన ఇంటి దగ్గరికి, మన సీజే తాలూకా ఆస్తి తాలూకా ఇంటికి. సరే వీడేడి ఎక్కడికి వెళ్ళిపోయాడు? మళ్ళీ గ్యారేజ్ నుండి పెట్టేటి అయితే చెక్ చేస్తాను. ఇక్కడ ఉన్నాడు, బయటనే ఉన్నాడు, గ్యారేజ్ లోపల లేడు. వీడు వస్తున్నాడా? వస్తున్నాడండి, మెల్లగా నడుచుకుని వస్తుండు. మన గ్రోవ్ స్ట్రీట్ వాళ్ళ అదే బండి ఎక్కట్లేదు, ఎక్కబోయే బండి. సరే ఫ్రెండ్స్, అనేది బండి ఎక్కాడు. ముందైతే మనం ఇప్పుడు వెళ్ళిపోవాలి. మన వెహికల్స్ రాయల్ ఎన్ఫీల్డ్ నుండి ల్యాంబోర్గిని అన్ని పెట్టాలి ఇంటి దగ్గర పెట్టేసి, తర్వాత మార్నింగ్ లేచి సెక్యూరిటీ చేయించుకోవాలి. సెక్యూరిటీని టైట్ చేయించుకోవాలి. టైట్ అంటే సెక్యూరిటీని యాడ్ చేయించుకోవాలన్నమాట. సరే ఉండండి, నాకు కార్ని గుద్దింది కదా, స్క్రాచెస్ ఏమైనా పడ్డాయి చూద్దాం. సరే ఫ్రెండ్స్, స్క్రాచెస్ అయితే లేవు. ముందైతే మనం ఇప్పుడు జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళాలి బండి. స్క్రాచ్లు అయినా మనకి రాయల్ ఎన్ఫీల్డ్ కాబట్టి టైర్ తగిలితే టైర్ తగులుతుంది, లేదంటే లైట్ ఇరుగుతుంది. లైట్ అయితే తిరగలేదు కాబట్టి టైర్కే తగులుతుంది మ్యాక్సిమం రాయల్ ఎన్ఫీల్డ్కి అయితే. పోస్ట్ మళ్ళీ చూద్దాము. 8 అవ్వదులండి. తినేందుకు ఇప్పుడు ఫైరింగ్ చేస్తాడు. ఇది గుర్తుందా మీకు? అప్పుడు మనం ఫస్ట్ ఎపిసోడ్లో వచ్చాము ఇక్కడికే తినడానికి. అప్పుడే మన గ్రీన్వుడ్ని ఎవరు అంటే దారుణంగా ధ్వంసం చేశారు. ధ్వంసం చేయలేదు, ఆల్మోస్ట్ ధ్వంసం చేసుకొచ్చింది ఎవరో కాదు, బాలాజీ గ్యాంగ్ వాళ్ళే. నాకు తర్వాత తెలిసింది. ఈ పక్కనే నేను ఇప్పుడు వచ్చిన లైన్లోనే బిగ్ స్మోక్ వాళ్ళు ఇల్లు కూడా ఉంది. మీకు తర్వాత చూపిస్తానండి మార్నింగ్ అయ్యాక. ఇప్పుడు నైట్ అయిపోయింది, 9 అవుతుంది టైం. ఇప్పుడు వచ్చానండి. మనమైతే శ్రీజయ్ అయితే కొంచెం డబ్బులు సమకూర్చాడు. వచ్చిన డబ్బులు ఆన్లైన్ పేమెంట్ కొంచెం చేసాము మన ల్యాంబోర్గినికి. ఆన్లైన్ పేమెంట్ కొంచెం అయితే చేసాము మనం. మిగిలినంతా మనీ మంత్కి మంత్కి కొంచెం కడతాము. ఆ తర్వాత గ్రీన్వుడ్కి అయితే అతను పేమెంట్ ఇచ్చారు. రాయల్ ఎన్ఫీల్డ్ కూడా నేను వెంటనే పేమెంట్ ఇచ్చాను నేనైతే. సరే ముందైతే ఇది బయటకు వద్దాం గ్యారేజ్లో నుంచి. ఉండండి, రాయల్ ఎన్ఫీల్డ్ లైట్ వేసి లైట్ ఆన్ చేసి ఎగ్గిద్దామా? ఉండండి, ఎక్కి లైట్ ఆన్ చేసి ఉంచుతాను. ఓకే, కొంచెం ముందుకు పెడదాం. అందులో అయినా వద్దులేండి, లైట్ ఆఫ్ చేసేయడం బెటర్. లైట్ ఆన్ చేస్తే మళ్ళీ అది కొంచెం ఇదైపోద్ది, బ్యాటరీ డౌన్ అయిపోద్ది నైట్ అంతా లైట్ ఆన్ చేసి ఉగ్గిస్తే. సరే ఫ్రెండ్స్, మార్నింగ్ అయితే అయిపోయింది. ల్యాంబోర్గిని శాన్ అయితే వచ్చింది ఇక్కడికి. నైట్ సీజే వాళ్ళు తెచ్చారు. అది బాగా లేట్ నైట్ అయిపోయింది అనమాట. అక్కడికి వెళ్ళి వాళ్ళు కొంచెం మోడిఫికేషన్ చేయించారు ల్యాంబోర్గిని శాన్కి. అది మోడిఫైడ్ వచ్చింది కానీ కలర్ చేయించారు. అదిగోండి, కొంచెం ఉండండి, రాయల్ ఎన్ఫీల్డ్ ఎక్కినట్టు నేను దిగండి. సరే ఉండండి, ల్యాంబోర్గిని శాన్ ఎక్కి చూపిస్తాను మీకు బయటికి తీసుకొచ్చి. కొంచెం డార్క్ చేయించారనమాట. లైట్ బ్లూలో ఉండేది డార్క్ బ్లూ అయ్యింది ఇప్పుడు కొంచెం.
ఇది కూడా కొంచెం నాకు నచ్చలేదు. నైట్ అందాక ఎలాగో వెళ్ళాం కదా అక్కడ వరకు అని చెప్పేసి ఇది పెట్టించాను. తర్వాత వేరే మన గ్రో షీట్ వర్కర్స్ ఉన్న దానికి మన సొంతంగా ఉంది కదా ఒకటి రిపేర్ షాప్, అక్కడికి లాస్ ఏంజల్స్లో గ్రో షీట్ వాళ్ళు గ్రో షీట్ వర్కర్స్ ఉండేది. అక్కడికైతే వెళ్ళి మనం అయితే దీన్ని కలర్ చేయించాలి. వాడైతే బాగా మోడిఫికేషన్ చేయిస్తారులేండి దీనికి. సరే ముందైతే బయటకు ఉందాం, గరాజ్ బయటికి. తను అయితే లోపల ఉండిపోయినట్టున్నాడు, బయటికి రానియండి తను కూడాను. సరే తనతో అయితే ఇప్పుడు మనకు పని అయిపోయింది, తను వెళ్ళిపోతున్నాడండి. అవునండి, వెహికల్స్ బాగానే ఉన్నాయా అంటే జాగ్రత్తగా ఉన్నాయా లేదని చెక్ చేసుకుంటాను. ఇదేంటి గ్యారేజ్ డోర్ క్లోజ్ అవ్వట్లేదు. సరే ఫ్రెండ్స్, నేనేటనుకుంటున్నానంటే ల్యాంబోర్గిని సాయంతో నెక్స్ట్ ఎపిసోడ్లో మౌంట్ చిలియన్ మౌంటైన్ ఉందని చెప్పాను కదా, అక్కడికైతే ల్యాంబోర్గిని సాయంతో రోడ్ ట్రిప్ వెళ్దాం అనుకుంటాను. సరే తర్వాత చూద్దాం. సరే ఈ ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గేమింగ్ మోహిత్ యూట్యూబ్ ఛానల్. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు గుడ్ బై.